తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రేపు ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ, రేపు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, సందీప్, మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో విభిన్న వాతావరణాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా ఒక పక్క ఎండ, మరో పక్క వాన మనం చూస్తా ఉన్నాము. గత 15 రోజుల నుంచి కూడా ఇలాంటి రకమైనటువంటి వాతావరణం కూడా కొనసాగుతున్న సందర్భంగా మనకు కనిపిస్తా ఉంది. గరిష్ట స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఒక ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనేది కూడా వెల్లడించడం జరిగింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది ఐఎండీ. హైదరాబాద్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలలో కొంత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తా ఉంది. మరోవైపు ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. దీనికి సంబంధించి పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. రేపు ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. ఇవాళ, రేపు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా రాష్ట్రంలో విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఉదయం పూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, అదే టైంలో భారీ ఎత్తున ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా సాయంత్రం కాగానే పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, మొత్తం మీద రాష్ట్రంలో అటు ఎండలు, ఇటు వానలు. ఎల్లుండి నుంచి మాత్రం ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఎండ తీవ్రత ఉండనున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలను జారీ చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ వైపు ఏదైతే ఎండకు బయటకు వెళ్ళొద్దంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కూడా హెల్త్ అడ్వైజర్ ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా వడగాలుల తీవ్రత ఉండనున్నటువంటి నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తా ఉన్నారు. ఎవరైనా సరే అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలంటూ కూడా సూచనలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద రానున్నటువంటి ఏదైతే రోజుల్లో మాత్రం ఈ నెల వ్యాప్తంలో కూడా కొంత ఎండల తీవ్రత గరిష్ట స్థాయిలో ఉండే అవకాశం, ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేంత వరకు కూడా ఇలాంటి రకమైనటువంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. ఏంటి వంశీ, అంటే ఉక్కపోతతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఈ 3 రోజులు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది అనుకోవాలి మొత్తం మీద. అయితే ఈ 3 రోజుల తర్వాత పరిస్థితి ఏంటి? ఎండలు పూర్తిగా ఎప్పుడు సమసిపోయే అవకాశం ఉంది? ఒక రకంగా మనం చెప్పాలంటే మాత్రం అటు ప్రజలకు మాత్రం ఉపశమనం కలిగించే వార్తగా మాత్రం కాదని చెప్పాలి. ఎందుకంటే ఉదయం పూట ఎండ తీవ్రత దాదాపు 45 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
ఉత్తర తెలంగాణలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అటు హైదరాబాద్ కావచ్చు, దక్షిణ తెలంగాణలో దాదాపుగా 42-43 వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అవకాశం మనకు కనిపిస్తోంది. దీనికి తోడుగా వడగాలుల వాన, ఏదైతే వడగాలులు వీచే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా పలు చోట్ల వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వర్షాలు పడ్డా కూడా వడగాలుల తీవ్రత మాత్రం రాత్రిపూట కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈశాన్య దిక్కు నుంచి పొడిగాలుల తీవ్రత అనేది కొంత అధికంగా ఉంది. ఈ పొడిగాలుల తీవ్రత వల్లనే కొంత రాష్ట్రంలో కూడా వడగాలుల తీవ్రత అనేది పెరుగుతుందని కూడా ఐఎండీ స్పష్టం చేయడం జరిగింది. ప్రజెంట్ సాయంత్రం పూట రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఎండ తీవ్రత మాత్రం గరిష్ట స్థాయిలో ఉంది. వర్షం కురిసినంత సేపు కొంత చల్లగా ఉన్నా కూడా మళ్ళా వడగాలుల తీవ్రత అనేది ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెలలో మాత్రం రానున్నటువంటి 10 రోజులు మాత్రం కొంత ఎండ తీవ్రత అధికంగానే ఉండే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.